రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో మనీ ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకులకు జనం ఎగబడ్డంతో వాళ్ల దగ్గర అందుబాటులో ఉన్న క్యాష్ కూడా అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న 50, 100, 2000 డినామినేషన్ లో తలా 4000 ఇచ్చిన బ్యాంకులు ఇవాళ చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకులకు వచ్చిన వారికి కేవలం 2000 నోట్లు మాత్రమే ఇస్తున్నారు. వాటికి చిల్లర దొరక్క జనం బయట ఏం చేయలేని పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఇక 2 రోజుల బ్రేక్ తర్వాత ఇవాళ ఏటీఎంలు తెరుచుకోలేదు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఇంకా ఏటీఎంలు ఓపెన్ కాలేదు. నిన్న బ్యాంకుల్లో రష్ కారణంగా డబ్బులు దొరకని వాళ్లంతా ఇవాళ ఏటీఎంలు ఓపెన్ అవుతాయి కదా అని భావించారు. కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా ఓపెన్ కాలేదు. చాలా ఏటీఎంల దగ్గర షట్టర్లు క్లోజ్ చేసే ఉన్నాయి. మరికొన్ని ఏటీఎంల దగ్గర అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు కనిపిస్తున్నాయి. అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఏటీఎంలు ఓపెన్ అయ్యున్నాయి. విధి లేక జనమంతా మళ్లీ బ్యాంకుల ముందే క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో మనీ ఎమర్జెన్సీ పరిస్థితి కనబడుతోంది. బ్యాంకులకు జనం ఎగబడ్డంతో వాళ్ల దగ్గర అందుబాటులో ఉన్న క్యాష్ కూడా అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న 50, 100, 2000 డినామినేషన్ లో తలా 4000 ఇచ్చిన బ్యాంకులు ఇవాళ చేతులెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకులకు వచ్చిన వారికి కేవలం 2000 నోట్లు మాత్రమే ఇస్తున్నారు. వాటికి చిల్లర దొరక్క జనం బయట ఏం చేయలేని పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఇక 2 రోజుల బ్రేక్ తర్వాత ఇవాళ ఏటీఎంలు తెరుచుకోలేదు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఇంకా ఏటీఎంలు ఓపెన్ కాలేదు. నిన్న బ్యాంకుల్లో రష్ కారణంగా డబ్బులు దొరకని వాళ్లంతా ఇవాళ ఏటీఎంలు ఎలాగో ఓపెన్ అవుతాయి కదా అని భావించారు. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా ఓపెన్ కాలేదు. చాలా ఏటీఎంల దగ్గర షట్టర్లు క్లోజ్ చేసే ఉన్నాయి. మరికొన్ని ఏటీఎంల దగ్గర అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు కనిపిస్తున్నాయి. అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఏటీఎంలు వర్క్ చేస్తున్నాయి. విధి లేక జనమంతా మళ్లీ బ్యాంకుల ముందే క్యూ కడుతున్నారు. సో హైదరాబాద్ లో ఏటీఎంలు ఎలాగూ పనిచేయడం లేదు. డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్తున్న జనాలకు 2000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. తలా 2 నోట్లు తీసుకుని బయటకు వస్తున్న జనం వీటికి చిల్లర ఎవరిస్తారంటూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ అందించడానికి శివ అందుబాటులో ఉన్నారు. శివ, 4000 రూపాయలు ఎలాంటి డినామినేషన్ లో ఇస్తున్నారు? జనం ఏమంటున్నారు? ఈ రోజు కూడా ఏటీఎంలు పనిచేయకపోవడంతో బ్యాంకుల్లో యథావిధిగా రష్ కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఏ బ్యాంకు చూసినా జనంతో నిండిపోయాయి. ప్రతి బ్యాంకు ముందు లైన్లు నిలబడి వేచి చూస్తున్నారు. వాళ్ళ వంతు ఎప్పుడు వస్తుంది, బ్యాంకులోకి ఎప్పుడు వెళ్ళాలి, 4000 రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకోవడమా, లేదంటే వాళ్ళ అకౌంట్ ద్వారా డిపాజిట్ చేసుకోవడమా, విత్డ్రాల్ చేసుకోవడమా, ఏదైనా కూడా లైన్ లో నిలబడి ఉన్నారు. అయితే ఒక రకమైన సమస్య హైదరాబాద్ లో కొత్త సమస్య వచ్చింది. 100 రూపీస్ నోట్స్ ఎక్కడ ఏ బ్యాంకులో లేవు. కేవలం కొత్త 2000 రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన వాళ్ళు 4000 రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళకు కూడా 2000 నోట్లు మాత్రమే ఇస్తున్నారు. 100 నోట్లు కావాలని అడిగినా ఇవ్వట్లేదు. మనం కొద్ది మంది ఉన్నారు లోపల నుంచి, వాళ్ళు వస్తున్నారు, తీసుకుని వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. क्या दिए? हमारे 2000 रुपए का नोट दे रहे हैं. 2000 रुपए का नोट लिया के हम दुकान पे दिए तो वो लोग फिर 500 के नोट पलटा के दे रहे हैं हमारे को. फिर हमारे को 100 रुपीज चेंज कहीं भी नहीं मिल रहा. अब हम 100 रुपीज चेंज कहाँ से मिलेगा? फिर वो 500 के नोट लेके जमा करना, फिर इधर आना. तो क्या बोले अब 100 रुपए पूछे? नहीं, 100 रुपीज चेंज नहीं है. ओनली 2000 रुपीज है. 2000 ओनली 2000 रुपीज नोट. 100 रुपीज ले दो. अब हमारे को दुकानदार करने हम गए तो हमारे यही नोट हमारे दे के फिर 500 के नोट पलटा के दे रहे उन्होंने. फिर हम वो 500 नोट जमा करना, फिर इधर आना, फिर इधर आके फिर एक्सचेंज करा के 2000 के नोट ले आना. चेंज हमको मिल रहा नहीं. నేను లేబర్ పని పెట్టిన చిన్న పని. ఆ లేబర్ వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు నాకు 100 రూపాయల నోట్లు ఇస్తేనే మేము పనికి వస్తాం, లేకుంటే రామంటారు.
మేము ఇప్పుడు 2000 వస్తే ఆ చిల్లర ఎడికెళ్ళి తేవాలి మేము. 4 రోజుల నుంచి మేము మిక్చర్ అమ్ముకొని బతికేటోళ్ళము. 4 రోజుల నుంచి పని ఇడిచిపెట్టి నేను తిరిగితే ఇక్కడ లేబర్ వాళ్ళు వస్తలేరు. ఏమంటారు 100 రూపాయల నోట్లు ఇస్తేనే మేము పనికి వస్తాం, మేము రామని అంటారు. మా పరిస్థితి ఏంటి? మేము ఏం తిని బతకాలి? మరి ఇట్లా మా కడుపు మీద కష్టం చేసుకుంటే బతుకుతాలి, ఎట్లా బతకాలి? మీరు ఎప్పుడు వచ్చిన లైన్ లో ఉన్నారు? వచ్చాము, నాకు ఇది కరెక్ట్ 1.5 hour అయింది సార్. మేము వచ్చి 1.5 hour అయింది, చాలా ఇబ్బంది పడుతున్నాము. అందులో ఇక లోపల కూడా లైన్ కూడా చాలా ఎక్కువ ఉంది. డబ్బులు ఎక్స్చేంజ్ కూడా 4,000 పెట్టారు. కనీసం 10,000 పెట్టినా కానీ చాలా బాగుంటది. 4,000 అంటే పెళ్లికి ఉంటుంది, చాలా ఫంక్షన్లు ఉంటాయి. ఏటీఎం లో ఒక్క రోజుకి 2,000 పెడితే చాలా ఇబ్బంది ఉంటుంది. మాక్సిమం 10,000 పెట్టాలని గవర్నమెంట్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఇక్కడ చేంజ్ ఇస్తున్నారా? 100 రూపీస్ నోట్స్ 100 రూపీస్ ఇస్తలేరు, ఓన్లీ 2,000. 100 రూపీస్ ఇస్తలేరు, ఓన్లీ 2,000 ఇస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ 2,000 తీసుకెళ్లి పెట్రోల్ బంకులు ఇస్తే అదే మాకు పాత నోట్లు ఇస్తున్నారు. దీనివల్ల చెప్తున్నా, గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, ఇమ్మీడియట్లీ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు వెంటనే చేయాలి, రిలీజ్ అని చెప్తున్నాను. ओनली 2,000 रुपीज दे रहे जी नोटा. हम तो 11 o'clock से लाइन में ठहरे, मॉर्निंग नियरली 2 hours ठहर रहे. इतना परेशान है, वो भी मंथली सैलरी वाला को इतना परेशान दिया तो कैसा है गवर्नमेंट का तरफ से? आम पब्लिक बहुत परेशान हो रहे. ఇక్కడ మనం చూస్తున్నాం ఏటీఎం ఇప్పుడే ఓపెన్ అయింది, కానీ ఏటీఎం లో కూడా లిమిట్ ఓన్లీ 2,000 రూపాయలు మాత్రమే ఉంది. ఆ ఏటీఎం లో కూడా 2,000 రూపాయల నోటు మాత్రమే వస్తుంది, 100 రూపీస్ రావడం లేదు. ఇంకా కొద్దిమంది మాట్లాడదాం. ఏంది సార్, మేము సీనియర్ సిటిజన్ ఉన్నాము, హ్యాండిక్యాప్డ్. వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు స్టాండ్ ఇన్ క్యూ. లాస్ట్ 3 to 4 hours వీఆర్ స్టాండింగ్ హియర్. జస్ట్ ఐ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్ ద లుక్ ఆఫ్టర్ these cases, because senior citizens, handicapped, they have to be given the pre-permission to go inside the bank to deposit the amount. That's what I am telling. ఇది నిన్న నుంచి లైన్లలో ఉన్నారు. నిన్న లైన్లలోకి వచ్చి అమౌంట్ అందుబాటులో లేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ బ్యాంక్ దగ్గరకు వచ్చారు. ఈ రోజు ఏటీఎంలు పనిచేయక ఆ బ్యాంక్ దగ్గర మళ్ళీ లైన్లోనే ఉంటారు. దాదాపు 2 గంటలు 3 గంటల నుంచి వాళ్ళు ఏటీఎంల ముందు ఏటీఎంలు పనిచేయకపోవడంతో వాళ్ళంతా బ్యాంకు దగ్గరకు వచ్చారు. బ్యాంక్ దగ్గర వాళ్ళతో మాట్లాడదాం. ఏమొస్తున్నాయి ఇక్కడ? 100s ఉన్నాయి. 100s లేదు, ఓన్లీ డిపాజిట్. 100s లేదు, ఓన్లీ డిపాజిట్, నో రిటర్న్. ఏటీఎం ఓపెన్ చేశారు కానీ ఏటీఎం కూడా పనిచేయట్లేదు. కేవలం డిపాజిట్ చేసే వాళ్ళు మాత్రమే ఈ ఏటీఎం దగ్గర లైన్ లోనే పడ్డారు. మొత్తానికైతే ఇంకా ఏటీఎంస్ ఎక్కడ వర్క్ చేయట్లేదు. హైదరాబాద్ లో ఎక్కడ ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా కేవలం 2,000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. 4,000 ఎక్స్చేంజ్ కు 2,000 రూపాయల నోట్లు. అవి బయటికి తీసుకెళ్లి ఏ విధంగా ఎక్స్చేంజ్ చేయాలి, వీటిని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని వినియోగదారులు కానీ ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మొత్తం హైదరాబాద్ లో ఉన్న అన్ని బ్యాంకుల్లో 100 రూపాయలు అన్నీ అయిపోయాయి. నిన్న మొత్తం 4,000 తీసుకున్నప్పుడు ఒక 2,000 రూపాయల నోటు ఇచ్చారు. తర్వాత ఒక 2,000 రూపాయల సరిపోను 100 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు కూడా ఇచ్చారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కనీసం ఏటీఎంలో అయినా వర్క్ చేస్తే అక్కడ 100 రూపాయల నోటు తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఎక్కడ ఏటీఎంలు పనిచేయట్లేదు కాబట్టి మళ్ళీ 2,000 రూపాయల నోట్లు మాత్రమే బ్యాంకుల వాళ్ళు బయటికి సప్లై చేస్తున్నారు. సౌమ్య. ఎస్, ఓకే శివ.